ఏపీ బీజేపీకి పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకడం లేదా? ఎంపీ సీట్ల విషయంలో పర్వాలేదు అనుకున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల కోసం కాగడాలు పట్టుకు తిరిగేస్తున్నారా? అసలు ఎంపిక కసరత్తు ఏ దశలో ఉందో ఆ పార్టీ నేతలకు కూడా తెలియకపోవడానికి రీజన్ ఏంటి? కేవలం 6 లోక్సభ 10 అసెంబ్లీ సీట్లలో అభ్యర్థుల ఎంపిక కోసం ఇంత జాప్యం దేనికి? ఏపీలో పొత్తులో భాగంగా 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సిద్ధమైంది బీజేపీ. అరకు, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి లోక్సభ సీట్లలో ఆ పార్టీ యుద్ధానికి సిద్ధమవుతోందన్న ప్రచారం జరుగుతోంది. అలాగే శ్రీకాకుళం, పాడేరు, విశాఖ నార్త్, కాకినాడ సిటీ, కైకలూరు, విజయవాడ వెస్ట్, బద్వేలు, జమ్మలమడుగు, ఆదోని, ధర్మవరం అసెంబ్లీ సెగ్మెంట్స్ లో బీజేపీ అభ్యర్థులు రంగంలోకి దిగుతారని చెప్పుకుంటున్నారు. అంతవరకు ఓకే అనుకున్నా అక్కడ అభ్యర్థులు ఎవరన్నదే ఇప్పుడు అసలు సమస్య. అదే సమయంలో ఫైనల్ గా 2-3 నియోజకవర్గాలు కూడా అటూ ఇటూ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారంతో మొత్తం గందరగోళంగా ఉందంట ఏపీ బీజేపీ వ్యవహారం. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పార్లమెంట్ స్థానాలు కాకుండా రాజంపేట, హిందూపురం వంటి సీట్లను బీజేపీ కోరుకుంటున్నట్టుగా సమాచారం. ఆ 2 స్థానాలు తమ పార్టీకి దక్కితే ప్రచారంలో ఉన్న రెండింటినీ వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారట కాషాయ నేతలు. అలాగే నర్సాపురానికి బదులుగా ఏలూరు టికెట్ కోరుకుంటున్నారన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలో అరకు పార్లమెంటు నియోజకవర్గానికి కొత్తపల్లి గీత, విజయనగరానికి మాధవ్ లేదా కాసిరాజు, అనకాపల్లికి సీఎం రమేష్, రాజమండ్రికి పురంధేశ్వరి లేదా సోము వీర్రాజు, తిరుపతి అభ్యర్థిగా సత్యప్రభ పేర్లు వినిపిస్తున్నాయి. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. ఒకవేళ సీట్ల సర్దుబాట్లు కొలిక్కొచ్చి బీజేపీ కోరుకుంటున్నట్టుగా రాజంపేట, హిందూపురం టికెట్లు దక్కితే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, సత్యకుమార్ లేదా పరిపూర్ణానంద స్వామి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కానీ రాయలసీమలో తిరుపతి మినహా మిగిలిన చోట్ల బీజేపీకి పార్లమెంటు సీట్లు ఇవ్వడానికి టీడీపీ సుముఖంగా లేనట్టుగా సమాచారం. రాజంపేట, హిందూపురం వంటి సెగ్మెంట్స్ లో ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్నారు. వాటిని బీజేపీకి ఇస్తే మైనార్టీల ఓట్లు పడవన్న ఆందోళన టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోందట. ఇక కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ విషయంలో సర్దుబాట్లు తప్పవన్న చర్చ జరుగుతోంది. టీడీపీ ఇప్పటికే ప్రకటించిన పి గన్నవరం, అనపర్తి స్థానాలపై డైలమా కొనసాగుతోంది. ఈ సెగ్మెంట్లలో మహాసేన రాజేష్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్లను ప్రకటించింది టీడీపీ. అయితే పలు వివాదాల కారణంగా స్వయంగా తానే తప్పుకోవడానికి సిద్ధపడ్డారు రాజేష్. దీంతో ఆ స్థానాన్ని బీజేపీ కేటాయించి అక్కడి నుంచి అయ్యాజీ వేమాకు టికెట్ కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇక అనపర్తి సెగ్మెంట్ కూడా బీజేపీ ఖాతాలోకి వెళుతుందన్న ప్రచారం ఉంది. అయితే ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే బీజేపీకి వెళుతుందని, అలా కాకుండా 2 వెళితే మాత్రం కాకినాడ సిటీ తమ ఖాతాలోకి వస్తుందని అంటున్నారు టీడీపీ నేతలు. కానీ అనపర్తిలో పోటీకి పూర్తి విముఖత ప్రదర్శిస్తోంది బీజేపీ. దీంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు ఏ విధంగా జరుగుతుంది అన్న ఆసక్తి పెరుగుతోంది. ఇక బీజేపీ కేటాయించిన మిగిలిన స్థానాల్లో కూడా విశాఖ నార్త్, ధర్మవరం, జమ్మలమడుగు లాంటి చోట్ల మినహా మిగిలిన నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు లేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు, ధర్మవరం నుంచి వరదాపురం సూరి, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డిలు పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఇక కైకలూరు సెగ్మెంట్ నుంచి కామినేని శ్రీనివాస్ పేరు వినిపిస్తున్నా ఆయనకు వయస్సు అడ్డంకిగా మారొచ్చంటున్నారు. దీంతో ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని ఆశిస్తున్న తపనా చౌదరిని కైకలూరు నుంచి రంగంలోకి దింపాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే అందుకు ఆయన ఎంతవరకు సుముఖంగా ఉంటారన్న అనుమానం వ్యక్తమవుతోందట. బీజేపీ కేటాయించిన మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసుకునే విషయంలో ఆ పార్టీ అధినాయకత్వం ఇంకా ఓ స్పష్టతకు రాలేకపోతున్నట్టుగా సమాచారం. గెలుపు గుర్రాలను ఎంపిక చేయాలని భావిస్తున్న కూటమి పార్టీలకు బీజేపీ విషయంలో అది అతి కష్టసాధ్యమైన అంశంగా మారిందంట. దీంతో ఏపీ కమలం సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక ఎప్పటికి కొలుక్కొస్తుందన్న నిరాశ, నిస్పృహ కూటమి పార్టీల్లో కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.